గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మేరా రేషన్ అని టైప్ చేస్తే మనకి యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ టచ్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ మీద టచ్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో మేరా రేషన్ యొక్క లోగో ఈ విధంగా అయితే ఉంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీషా. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మేరా రేషన్ గెట్ స్టార్టెడ్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ బెనిఫిషరీ యూజర్స్, డిపార్ట్మెంట్ యూజర్స్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఎవరిదో ఒకరిది ఇవ్వండి. ఇక్కడ ఎవరిదైతే ప్రధానమంత్రి అన్న యోజనలో కళ్యాణ్ యోజనలో నంబరు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఒకళ్ళు రాకపోతే ఒకళ్ళు ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ మీద టచ్ చేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద టచ్ చేస్తున్నాను. 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్నాక వెరిఫై మీద టచ్ చేస్తున్నాను. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఓకే మీద టచ్ చేస్తున్నాను. మనకి క్రియేట్ ఎంపిన్ అని అడుగుతుంది. 4 డిజిట్ ఎంపిన్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ నౌ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తున్నాక ఇక్కడ మనకి 4 డిజిట్ ఎంపిన్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ 4 డిజిట్ యువర్ సెక్యూర్ పిన్ అని అడుగుతుంది. 1 టైం ఎంటర్ చేసి నెక్స్ట్ మీద టచ్ చేస్తే మనకి రీఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. మళ్ళీ సేమ్ నెంబర్ ఎంటర్ చేసి క్రియేట్ ఎంపిన్ మీద టచ్ చేస్తున్నాను. యువర్ ఎంపిన్ సేవ్డ్ అని వచ్చింది. ఓకే మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. మనకి అయితే ఇలా ఓపెన్ అయింది. మన రేషన్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ, రేషన్ ఎలిమెంట్స్, ట్రాక్ మై రేషన్ అంటే ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మై గవర్నెన్స్. ఇంకా పైకి స్క్రోల్ చేసుకుంటే సేల్ రిసెప్షన్, బెనిఫిషరీ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్. మనకి నియర్ బై పిపిఎస్ షాప్స్ అంటే మన రేషన్ షాప్స్ ఇక్కడ ఈ వాల్ మీద టచ్ చేస్తే మన దగ్గర ఉన్న రేషన్ షాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా రేషన్ కార్డ్ సరెండర్, రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి. ఇంకా మనకి టాప్లో రైట్ సైడ్లో టచ్ చేస్తే సేమ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మై చేంజ్ ఎంపిన్ హిస్టరీ మనకి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. అయితే మనకి లాంగ్వేజ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ మీద టచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ ఆప్షన్, పెన్సిల్ మార్క్, డిలీట్ ఆప్షన్ ఉంది. ఇంకా ఎవరైనా మన ఫ్యామిలీలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే రాలేదు నాకు ఇక్కడ. మనం ఇప్పుడు కరెక్షన్ చేసుకోవాలంటే పెన్సిల్ మార్క్ మీద టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైనా నేమ్, అడ్రస్ ఇలా కరెక్షన్ చేసుకోవచ్చు. నేను పెన్సిల్ మార్క్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ ఎస్ మీద టచ్ చేసుకోవాలి. టచ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆధార్ కార్డులో ఎలాగుందో నేమ్ అలాగే ఇక్కడ ఓపెన్ అయింది. లోకల్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టుంటే ఉంచండి, లేకపోతే లోకల్ నేమ్ చేంజ్ చేసుకోండి. మనం ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజీ కూడా చేంజ్ చేసుకోవచ్చు కరెక్ట్ లేకపోతే. ఇక్కడ మదర్స్ నేమ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో ఎంటర్ చేసుకోవాలి. మదర్స్ నేమ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ ఫాదర్ నేమ్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ ఫాదర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అంటే ఎవర్ మ్యారీడ్, డిసర్వ్డ్, కరెక్ట్లీ మ్యారేజ్ ఇవి ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, పెళ్ళయిందా లేదా అన్నది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ నేషనాలిటీ మన ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్, అదర్స్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండియన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తే పైకి స్క్రోల్ చేసుకున్నాక మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి.
అండ్ ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇక్కడ లింక్ ఉంటేనే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు లింక్ తీసుకోవాలంటే లింక్ అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళటానికి మొబైల్ నెంబర్ లింక్ లేదు కాబట్టి అక్కడ తీసుకోవడానికి రావట్లేదు. ఫుల్ వీడియో తర్వాత వీడియోలో చేద్దాం.